సార్ వెంకటేశ్వర గారు, ఇది సామాజిక వర్గ పరంగా కానీ లేకపోతే మెగా అభిమానులు కానీ దీన్ని ట్రోల్ చేసి ఏమైనా డిమాండ్లు చేస్తున్నారా లేదా మార్కెట్లోని? ఓపెన్గా చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు అది లేదు అంటున్నారు. అది నేను చూసి చాలా పోస్టులు ఉన్నాయి. అంటే కావాలని నిజంగా వైసీపీ వాళ్ళు వెనక నుంచి చేయిస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా? వరుణ్ గారు, మీకు అలానే పెద్దలు గఫూర్ గారికి, దీపక్ రెడ్డి గారికి, జూపూడి గారికి శుభ సాయంత్రం, నమస్కారం. ఒకటి కాసేపు ఏంటంటే చర్చ పెట్టారు కాబట్టి, అందరూ పెద్దలా ఉన్నారు కాబట్టి, ఇది పార్టీల కంటే కూడా మనం ఒక సభా సాంప్రదాయం, అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యంలో అదే కదా దేవుడు గుడి అనుకుంటాం కదా మనం. దాదాపుగా నేను తీసేస్తే ఆ ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి గఫూర్ గారు కానీ, దీపక్ రెడ్డి గారు కానీ, జూపూడి గారు కానీ సభలో మాట్లాడిన వాళ్ళే, సభ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? మంది ఎటుపోతుంది రాజ్యాంగం? ఎందుకంటే ఇప్పుడు నాకు దీపక్ రెడ్డి గారికి ఏమైపోయిందంటే పార్టీ పరంగా ఇబ్బంది అయిపోయింది. పార్టీ పరంగా ఇద్దరు, వాస్తవం చెప్తున్నాను, మీరు టూ ఫ్రాంక్ అన్నారు కాబట్టి టూ ఫ్రాంక్ అని చెప్తున్నాను. దీపక్ రెడ్డి గారికి కన్నా కానీ ఇప్పుడు ఇది మాట్లాడటానికి ఎటు నుంచి ఎటు మాట్లాడాలంటే మా ఇద్దరు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మాకు ఇక్కడ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వైట్ చేశారండి వర్మ గారు ఈరోజు. ఏమన్నా చెప్తాం, ఇప్పుడు అందరూ చెప్పలేరు, మనం మాట్లాడదాం. ఇప్పుడు తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, ఎప్పుడైనా కానీ దాన్ని దాచుకునేటటువంటి మనస్తత్వం నాకు తెలిసి నా దగ్గర లేదు, మీ దగ్గర కూడా లేదు, అందుకని పిలుచుంటారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక మార్పు కోరుకుంటున్నాం మనం రాజకీయాల్లో, ఒక మార్పు రావాలని కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు అది శాసనసభ కాదు, అదే గౌరవ సభ కాదు, వేరే సభ అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇవాళ మనకు ఆ బాధ్యత ఉంది కదా, దాన్ని సచ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా. కానీ ఎటుపోతుంది సభ? ఏం జరుగుతుంది? సమయము సందర్భం అని పెద్దలు అంటుంటారు, సమయము సందర్భం కూడా ఉండాలి కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బాలకృష్ణ గారు మంచోడా కాదా అనేది తీసి పక్కన పెడతాం కాసేపు. ఆవేశంగా మాట్లాడడం కూడా మాట్లాడాలంటే అసలు నిన్న జరుగుతున్నది ఏంటి సభలో? అంటే సభకు పోయేటటువంటి వ్యక్తులు అసలు అవగాహన ఉండాలన్నా అవసరం లేదా? అదేమి చిల్లర కొట్టు కాదు కదా, రోడ్డు మీద పంచాయతీ లేదంటే రచ్చబడ్డ పంచాయతీ కాదు కదా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇంకా దానికి ఇక్కడ ఇట్లా మాట్లాడుకున్నా అక్కడ మాట్లాడుకోకూడదు కదా. సరే, అక్కడ ఏదో స్వల్పకాలిక చర్చ దేని మీద పెట్టారు. పెట్టినప్పుడు ఆ మాట్లాడేటటువంటి కామినేని శ్రీనివాసరావు గారు ఉదాహరణ చెప్పడానికి చిరంజీవి గారే కావాలా? మరి ఆయన ఏ ఉద్దేశంతో ఉదాహరణకు చెప్పాలనుకున్నాడో, చిరంజీవి గారు ఉదాహరణ చెప్పాలనుకున్నాడో సరే చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు బాలకృష్ణ గారు ఆ రియాక్షన్ చూస్తే, ఇందాక గఫూర్ గారు అన్నట్టుగా ఎవరికైనా కానీ ఆయన ఖచ్చితంగా చిరంజీవి గారిని హ్యూమిలేట్ చేసే ఆలోచనతోనే మాట్లాడాడనే భావన ప్రతి ఒక్కరు కలుగుతుంది. అది వాస్తవంగానే మాట్లాడుకుందాం మనం, దాన్ని ఏమి వక్రీకరించాల్సిన పని లేదు. అసలు ఆ సభ్యుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి, దానికి ఈయన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత లేదు కదా. ఇది నాట్ ఈజ్ ఓన్లీ ఈయన ఎమ్మెల్యేనే, ఇదే మంత్రి గారు కాదు కదా, లేకపోతే శాసనసభాపక్ష నేత కాదు కదా, లేకపోతే ఉంటుంది వ్యవహారాల కమిటీ చైర్మన్ కాదు కదా. ఒక సభ్యుడు ఒక గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక సభ్యుడు దాని కౌంటర్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ కౌంటర్ చేయబట్టే కదా ఇవాళ మేము మాట్లాడాలని ఇబ్బంది పడే పరిస్థితి. కూటమి ఉన్నటువంటి పొత్తు ధర్మాన్ని పోకూడదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో మంచి జరగాలని చెప్పేసి మేము ఒక మంచి సదుద్దేశంతో వచ్చినప్పుడు ఇవాళ మేము కూడా మా కింద వాళ్ళతో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనిపించుకునేది కదా. ఎందుకంటే చిరంజీవి గారు అనే వ్యక్తి ఏమి వేరే కాదు కదా. చిరంజీవి గారు అంటే జనసేన పార్టీతో సంబంధం లేని వ్యక్తి కాదు. జనసేన పార్టీతో అణువణువు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు కూడా. ఆయనకి ఏదైనా అవమానం జరిగిందంటే అది పార్టీలో అవమానం జరిగినట్టే. అట్లా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటు జనసేన కేడర్ కానీ, చిరంజీవి అభిమానులు కానీ, లేదంటే మీరు అన్నట్టుగా కులపరంగా కానీ ఆయన్ని అత్యధికంగా అభిమానించేటటువంటి కులం చిరంజీవి గారు. అంటే ఎంతగా అభిమానిస్తారంటే తల్లిదండ్రుల తర్వాత ఆయన ఒక ప్లేస్ ఉంటుంది ఆయనకి, ప్రతి ఒక్క కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా అభిమానించేటటువంటి వ్యక్తిని నిన్న అగౌరవ పరిచారు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి పరిగట్టుకుని కొన్ని ఛానల్స్ అదే పనిలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి దొరికింది, వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికింది కాబట్టి అదే పనిలో ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళ మధ్యాహ్నం దాకా కూడా నేను ఉదయం వస్తా కూడా చూసాను, ఉదయం పెట్టినప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. అట్లా
వస్తున్నప్పుడు ఎవరికైనా కానీ కించిత్ బాధ కలగటం సహజం, ఇంక్లూడింగ్ మీ. నేను ఒక పార్టీకి జిల్లాకి అధ్యక్షుడిగా ఉండి కూడా, నేను కూడా అభిమానిగా ఉండి కూడా, పార్టీ కూడా నాకు కొంత అనిపిస్తుంది, ఎందుకు అన్నెసరీగా జరిగింది నిన్న ఇష్యూ. ఈ ఇష్యూని ఖచ్చితంగా మళ్ళీ మేము అడ్రస్ చేయాల్సి వస్తుంది. మీడియా వాళ్ళని వదిలిపెట్టరు మమ్మల్ని, మళ్ళీ ఏదో మాట్లాడాలి, మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి అనేటటువంటి ఒక వ్యధ నిన్నటి నుంచి మాకు జరుగుతుంది. మాకు అది కలగకూడదు కదా.